నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం వృశ్చిక రాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము. సో ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారనమాట. వాళ్ళకున్న ఆర్థికమైన ఇబ్బందులైనా, ఆర్థికమైన ఖర్చులకు తగ్గట్టుగా వాళ్ళు ఉన్న ఇన్కమ్నైనా మంచి ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటూ, సో అతిగా మించకుండా అనవసరమైన ఖర్చులను వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా మంచి ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితులు అయితే చాలా కనిపిస్తుంది. సో అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వృధా ఖర్చుల నుంచి మీరు కొంచెం కేర్ఫుల్గా మేనేజ్ చేస్తే సరిపోతుంది. సో ఆర్థికమైన ఇబ్బందులు అయితే ఏం కనిపించట్లేదు వీరికి. సో ఈ సంవత్సరం 2024 సంవత్సరం సో సడన్గా వచ్చే ఆర్థికమైన ప్రాబ్లమ్స్ అయినా కూడా, సడన్గా అధికమైన ఖర్చులైనా, సో వాళ్ళ ఇన్కమ్ని మించిన ప్రాబ్లమ్స్ కూడా ఇలాంటివి అయితే కనిపించట్లేదు. ఆర్థికంగా స్టేబిలిటీ అయితే కనిపిస్తుంది. అధిక ఇన్కమ్ లేదు, అధికమైన లాస్ కూడా లేదు. సో ప్రాపర్గా వాళ్ళకు వచ్చే ఇన్కమ్ తగ్గట్టుగా వాళ్ళ ఎక్స్పెండిచర్ అయినా వాళ్ళ ఖర్చులను బాగా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో ఉద్యోగరీత్యా చూసుకుంటే మాత్రం కొన్ని విషయాల్లో కొంతమంది మీ సహోద్యోగులతోటైనా, హయ్యర్ ఆఫీషియల్స్ తోటైనా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఉద్యోగరీత్యా అయితే బ్యాక్ స్టాబింగ్ కనిపిస్తుంది, సో బిట్రేల్ కనిపిస్తుంది. సో మిమ్మల్ని మోసం చేయడము, మీ గురించి చెడుగా చెప్పడము, సో మీ చేసే పనిని వాళ్ళు మ్యానిపులేట్ చేయడము, సో ఏదో విషయంలో మిమ్మల్ని ఉద్యోగరీత్యా నెగిటివ్గా చూపించే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది. సో మీ సహోద్యోగులైనా కూడా, మీ హయ్యర్ ఆఫీషియల్స్ కూడా సో మీకు సంబంధించిన చాలా విషయాలైనా, డాక్యుమెంట్స్ అయినా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయినా కొన్ని చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎవరి పడితే వాళ్ళని నమ్మకండి. సో ఉద్యోగరీత్యా సో మీకంటూ కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది 2024 సంవత్సరం. ఎందుకంటే మీతో మంచిగా ఉంటుకుంటూనే మీ గురించి చెడుగా చెప్పి మీకు ఉద్యోగరీత్యా మీకు నష్టం చేకూర్చడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో బిజినెస్ పరంగా చూస్తే మాత్రం 2024 సంవత్సరంలో కొత్త బిజినెస్ మొదలుపెట్టే, ఈ సంవత్సరంలో ప్లాన్ చేసుకునే వారు కూడా కొత్త సంవత్సరంలో బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఎవరికి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడము, ఆల్రెడీ బిజినెస్లో ఉంటే ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడము, సో అలాంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో వీళ్ళు బిజినెస్ పరంగా కూడా వీళ్ళు ట్రావెల్ చేయడము, సో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడం కూడా చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మంచి ప్రాపర్ ప్లాన్ తోటి వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకునే దానికి మాత్రం వీళ్ళు 2024 సంవత్సరంలో ఒక మంచి ప్రాపర్ ప్లాన్ అండ్ మంచి స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. ప్రొఫెషన్లో ఉన్న వారికి కూడా చూసుకుంటే మాత్రం వాళ్ళ స్టెబిలిటీ కోసం కూడా మంచి స్టెబిలిటీ లభిస్తుంది. వారికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లభిస్తుంది. వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కూడా వాళ్ళ పని తగ్గట్టుగా వాళ్ళకి మంచి గుర్తింపు లభించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో వాళ్ళకి మంచి పేరు, మంచి గుడ్ విల్ లభించే అవకాశాలు చాలా కనిపిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. సో వీళ్ళు చేసే ప్రొఫెషన్ అయినా, వీళ్ళ సర్వీస్ ఓరియంటెడ్లో ప్రొఫెషన్లో ఉన్న వారైనా, సో మెయిన్గా వీళ్ళు బూటిక్ నడిపే వాళ్ళైనా కూడా, బ్యూటీ పార్లర్లు ఉన్నవారైనా, టైలరింగ్ బిజినెస్లో ఉన్నవారైనా, ఎవరైనా పెయింటర్స్ అయినా, కళారంగంలో ఉన్నవారైనా, ఎవరైనా కూడా వాళ్ళ సర్వీస్ తగ్గట్టుగా, వాళ్ళ స్కిల్స్ అండ్ టాలెంట్ తగ్గట్టుగా వాళ్ళకి మంచి గుర్తింపు దొరకడము, వాళ్ళకి స్టెబిలిటీ లభించడము, వాళ్ళ పని తగ్గట్టుగా వాళ్ళకు ఒక మంచి ప్రశంసలు లభించే అవకాశాలు కనిపిస్తుంది ఈ 2024 సంవత్సరంలో. సో స్టూడెంట్స్ చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. 2024 సంవత్సరంలో వారు ఆశించిన ఫలితాలు వాళ్ళకి లభించకపోవడము, సో వాళ్ళు ఏమైనా దూర ప్రయాణాలు చేయడము, అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నాం, ఏదైనా కాలేజ్ కోసం అడ్మిషన్కి అప్లై చేసినా కూడా వాళ్ళకంతా ఆశించిన ఫలితాలు లభించకపోవడము, దానివల్ల కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ కావడము, సో దానివల్ల వాళ్ళు డిప్రెషన్లకు వెళ్ళిపోయే అవకాశం చాలా కనిపిస్తుంది. సో ఈ సంవత్సరంలో కొంచెం చాలా జాగ్రత్తగా స్టూడెంట్స్ ప్లాన్ చేసుకోండి. సో వాళ్ళు చేసేదానికి కొంచెం వాళ్ళకి ఆశించే ఫలితాలు లభించకుండా కూడా ఇంకా కష్టపడి, ఇంకా వాళ్ళ మోటివేషన్ తోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ సపోర్ట్, టీచర్స్ సపోర్ట్స్తో కూడా ఖచ్చితంగా అవసరం స్టూడెంట్స్కి 2024 సంవత్సరంలో. కుటుంబ పరంగా చూస్తే మాత్రం చాలా ఓర్పుతో ఉండాల్సిన అవసరం. కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడము, కుటుంబ పరంగా కొన్ని కలహాలు రావడము, ఫ్యామిలీ మెంబర్స్లో కొంచెం సఖ్యత మిస్ కావడము, అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో అందరినీ సఖ్యతగా ఉంచడము, కలివిడిగా ఉండడము, అందరితోటి కలిసిమెలిసి ఉండే అవకాశానికి ప్రయత్నాలు చేయండి.
ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, మీకు ఏమైనా ఎవరితోటైనా ఎలాంటివైనా పాత కక్షలైనా, పాత ఏమైనా మీకు గొడవలు ఉన్నా కూడా ఈ సంవత్సరంలో మీరు రిజాల్వ్ చేసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది. సో అన్నీ మర్చిపోయి మళ్ళీ అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ సంవత్సరంలో. సో చాలా ఓర్పు సహనంతో చిన్న చిన్న మాట పట్టింపులకు వెళ్ళకుండా ఈ నూతన సంవత్సరంలో కుటుంబ పరంగా అందరూ యూనిటీగా ఉండడానికి, అందరితో కలిసి ఉండడానికి అయితే ప్రయత్నాలు అయితే బాగా చేస్తారు వీరు. సో రిలేషన్షిప్లో పరంగా చూసుకుంటే మాత్రం వీళ్ళు రిలేషన్షిప్ పరంగా వీళ్ళ రిలేషన్షిప్లో ఎలాంటి చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, చిన్నపాటి కలహాలు ఉన్నా కూడా అవన్నీ ఈ నూతన సంవత్సరంలో అవి క్యారీ ఫార్వర్డ్ కాకుండా అవన్నీ రిజాల్వ్ చేసుకొని వీళ్ళ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనే ఒక గట్టి సంకల్పం కనిపిస్తుంది వీళ్ళలో. సో ఆ సంకల్పంతో ఎలాంటి చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, వీళ్ళలో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్, ఎలాంటి కలహాలు ఉన్నా కూడా ఈ నూతన సంవత్సరంలో వాళ్ళు అవన్నీ నుంచి రిజాల్వ్ చేసుకొని వాళ్ళు రిలేషన్షిప్ పరంగా ముందుకు వెళ్ళాలి. సో మనం పెళ్లి చేసుకోవాలి అనే ఒక భావనతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తుంది. హార్డ్ వర్క్ చేస్తున్నారు, రిలేషన్షిప్ కావాలి, నాకు ఈ మనిషి కావాలి, సో ఖచ్చితంగా ఎలాంటి లోపాలు ఉన్నా, ఎలాంటి అపార్థాలు ఉన్నా నేను తొలగించుకోవాలి అనే ఒక ఆలోచన, ఒక భావన కనిపిస్తుంది వీళ్ళలో. హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం సడన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సడన్గా అనుకోకుండా సడన్గా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, సడన్గా ఉన్నట్టుండి ఏదో సడన్గా వెళ్తుండగా చిన్నపాటి మైనర్ యాక్సిడెంట్స్ కావడము, హెల్త్ రిలేటెడ్గా సడన్గా హెల్త్ అప్స్ అండ్ డౌన్స్ కావడము, సడన్గా హెల్త్ డౌన్ కావడము, అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తున్నాయి. సో మెయిన్గా ట్రావెల్ చేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. సో చిన్నపాటి యాక్సిడెంట్స్, కట్స్, సో స్టిచెస్ అలాంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. సో వంటలు చేసే వాళ్ళైనా, సో కిచెన్లో కూడా ఎవరైనా, సో మెకానికల్కి సంబంధించిన, మిషన్ సంబంధించిన వర్క్ చేసే వాళ్ళు కూడా సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సో అలాంటి సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, సడన్గా దెబ్బలు తాకడము, మీకు అలాంటి ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా 2024 సంవత్సరంలో ఏం అడ్వైస్ లభిస్తుందో ఒకసారి చూద్దాము. ఇప్పుడున్న మీరు తీసుకున్న నిర్ణయాలు అనుకోండి, మీరు వెళ్ళే దారి కూడా అది కరెక్ట్గా మీకు ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు. సో దానివల్ల మీరు ఇంకోసారి ఆలోచించండి. సో ఇంతకన్నా బెటర్ ఆప్షన్ ఉందా, అది ఏదైనా ఉండొచ్చు, మీ పర్సనల్ లైఫ్ అయినా ఉండొచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అయినా ఉండొచ్చు. సో మీకు ఇంకా మీరు ఆశించిన ఫలితం లభిస్తలేరు, మీరు ఏదో గోల్ సెట్ చేసుకున్నారు, దానికి హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ దాని తగ్గట్టే మీకు ఫలితం లభిస్తలేదు. ఎందుకంటే ఏదో ఒకటి లోపించినట్టు మీరు గుర్తించాలి. సో ఇంతకన్నా నేను ఇంకా దీన్ని ఇంకా బెటర్గా చేయగలనా, స్మార్ట్గా ఆలోచించుకొని ఇంకా ఏదైనా లోపిస్తుందా, నా శ్రమలో ఏదైనా లోపిస్తుందా అని మీకు మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకొని దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో నిరాశ చెందకుండా దీనికి ఇంకా బెటర్గా చేయగలనా అని సెల్ఫ్ మోటివేషన్ తోటి మీరు ముందుకు వెళ్ళాలి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం జన్మించిన వారికి 2024 సంవత్సరానికి ఏంజల్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూద్దాము. ఫర్గివ్నెస్ వచ్చింది. సో మీరు ఎవరినైనా మీకు ఎవరైనా బాధించినా, మిమ్మల్ని ఎవరైనా హాని తలపెట్టినా కూడా మీరు వాళ్ళని క్షమించేసేయండి. ఈ సంవత్సరంలో క్షమించేసి మీరు ఎంతో పీస్ఫుల్గా, ప్రశాంతంగా, సంతోషంగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా ప్రయత్నించండి, దీనివల్ల మీకు అన్ని మంచి జరుగుతుంది. పాజిటివ్ మైండ్ సెట్ తోటి మీరు ముందుకు వెళ్ళాలని ఏంజల్స్ మీకు మంచి అడ్వైస్ అయితే లభించింది. సో వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారికి 2024 సంవత్సరానికి ఏంజల్స్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఒకసారి చూద్దాము. సంథింగ్ బెటర్ అంటే ఇప్పుడు మీకు ఏదైనా కోల్పోయినా, ఏదైనా మీకు లభించకపోలే కూడా నిరాశ చెందకండి. మీకు ఇంతకన్నా ఇంకా బెటర్ మీ లైఫ్లో భగవంతుడు మీకు ఇంతకన్నా ఇంకా మంచి దారి అన్న మంచి మీకు ఫలితమైన ఉంది, ఖచ్చితంగా ఉంది ఫ్యూచర్లో. సో ఇప్పుడు మీకు లభించలేదు, సో మీరేమైనా కష్టపడినా దానికి ఫలితం లభించలేదు, మీకు రావాల్సిన క్రెడిట్ మీకు రాలేదు అని మీరేం నిరాశ చెందకండి. సో ఫ్యూచర్లో మీకు ఇంతకన్నా మంచి భగవంతుని నుంచి మీకు ఇంకా మంచి ఆలోచించి పెట్టాడు, మంచి ప్లాన్ ఉంది భగవంతుని, ఇంతకన్నా బెటర్ ప్లాన్ ఉంది అని మీరు అలా పాజిటివ్గా ముందుకు వెళ్ళాలని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది.
సో వృశ్చిక రాశి వారికి సంబంధించి 2024 సంవత్సరం నుంచి జనరల్ టారో రీడింగ్ చూస్తారు. సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారైనా, సో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా, నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు కూడా స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.